జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః। ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది। జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే। ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే। అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా జాగ్రత్తలు చూసుకోకుండా సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి। అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము। విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము। మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది। మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది। అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి। ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి। అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది। శనీశ్వరుడి సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది। అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది। కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది। ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి। అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది। శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడ నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది। 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది। అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది। మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు, కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు। కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది। మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు। మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది। అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు। మే నెల చివరిలో రాహుదేవుడు సింహరాశిలో మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు। మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు। అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు। కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు। సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము। మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి। గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి। మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు। ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము, ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు। ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము। ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము। సింహరాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయం మరియు రాజ్యపూజ్యం, అవమానం। ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6। ఈ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతుంది। సో అష్టమ శని ప్రారంభమైంది। శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, శని మహారాజు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇలాంటి భయాలు ఆందోళన అవసరం లేదు। మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక సింహరాశిలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు అష్టమ శని పెద్దగా ఇబ్బంది పెట్టదు। బట్ ఏదైనా కొంత మనం అంటే వీలైనంత వరకు వయసులో పెద్దవాళ్ళని గౌరవిస్తూ మన మాటని చాలా మర్యాదపూర్వకంగా ఉంచుకుంటూ మన వ్యవహార శైలిని సంస్కారవంతంగా ఉంచుకుంటూ మన లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉంటే శనీశ్వరుడు ఎప్పుడైనా మనకి మంచి ఫలితాలను ఇస్తారంటే
అందరం అలానే ఉంటాము. బట్ మనలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఒక్కసారి మనకి మనం ఒక చెక్ పెట్టుకొని ఏ విషయంలో అయినా, ఇప్పుడు మనకి ఎవరికైనా కోపం ఎక్కువ ఉంది, సో దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడానికి ఇది గుడ్ పీరియడ్. లేకపోతే ఆ కోపం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయో శనీశ్వరుడు చూపిస్తాడు. ఆయన లైఫ్ లెసన్స్ ఆయన ఇస్తాడు. అతిగా భయపడితే దాని నుంచి కూడా బయటకు రావాలి. సో భయం అవసరం లేదు. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. అతి మితిని ఆయన బ్యాలెన్స్ చేస్తాడండి. సో ఏ విషయంలో అయినా సరే అతి పనికిరాదు, అలాగని మితి పనికిరాదు. బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని తీసుకెళ్తారు. సో మీకు ఏ విషయంలో మిమ్మల్ని మీరు అధిగమించుకోవాలనుకుంటున్నారు, వాటిని అధిగమించుకోవడానికి ఈ అష్టమ శని చాలా మంచి సమయం. దానికి ఇప్పుడు అంటే ఆయన ఏం ఇబ్బందులు ఇస్తాడు, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏవైతే మీ బలహీనతల్ని అధిగమించాలని మీరు అనుకుంటున్నారో వాటికి ఆయన తోడ్పాటుగా ఉంటున్నాడు. వాటికి ఇప్పుడు సపోజ్ కోపం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. సో ఆ కోపాన్ని మొత్తంగా తీసేస్తాడు ఆయన. అది తీయడానికి కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. అదే మనకు ముందే మనమే సరెండర్ అయిపోయి కోపాన్ని మొత్తం వర్జించేసామనుకోండి, అప్పుడు ప్రాబ్లమే లేదు. శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇంకా రైట్, ఆయన పనిని మనం తగ్గించాం కాబట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. సో అలాగే మనలో ఉన్న ఏ వీక్నెస్ అయినా సరే, ఒకవేళ ఈగో ఉందనుకోండి, ఈగోని జయించాలి, కిల్ చేసేయాలి. మనలో ఉన్న ఈగోని కిల్ చేసేస్తే నేనే గొప్ప, నాకు మించిన వాళ్ళు లేరు, వాటిల నుంచి మనం బయటికి రావాలి. లేదా అసూయ, ఈర్ష్య ఉంటే వాటిల నుంచి బయటకు రావాలి. లేకపోతే శనీశ్వరుడు బయటికి తీసుకొస్తాడు మనల్ని, అంతే సింపుల్గా. సో మనకి ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఆయన బయటకు తీసుకొస్తే అది చాలా ఎక్కువగా ట్రబుల్సమ్గా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి, అంటే ఒక మాటలో చెప్పాలంటే అరిషడ్ వర్గాల నుంచి మనల్ని మనం లోబడకుండా మనల్ని మనం, అంటే జలస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఈగో ఫీలింగ్స్ కావచ్చు, లేదా కోపం కావచ్చు, లేదా అతి మంచితనం కూడా ప్రమాదకారి, ఇలాంటివి ఏవైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి మనం, అంతే. సో మా అతి మంచితనం కూడా అవతల వాళ్ళు మన నెక్కి తొక్కడానికి ఆస్కారం అవుతున్నాయి. అది కూడా అంటే ఒకటి ఇక్కడ మరి అతి మంచితనం ఉన్న వాళ్ళకి ఒక రకంగా ప్లస్సే. ఆయన ఏం చేస్తాడంటే మీరు అలానే ఉంటారు, బట్ అవతల వాళ్ళు మిమ్మల్ని చూసే పద్ధతి మారుతుంది ఇక్కడ. అంటే అంతకుముందు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని మీ నెక్కి తైతక్కలాడిన వాళ్ళంతా ఇప్పుడు కాస్త వాళ్ళ కాళ్ళని కట్టేసి కూర్చోబెడతాడు, ఆయన పక్కన కూర్చోబెడతాడు. ఇంకా మీరు వీళ్ళని ఇలా గ్రాంటెడ్గా, ఎందుకంటే అతి మంచితనం ఉండే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సొసైటీలో అన్నీ ఇన్ని కావు, కొల్లలు లెక్క పెట్టచ్చు. వాళ్ళని అందరూ గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. వీళ్ళు తిరిగి ఏం మాట్లాడరు కదా అని వీళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్పడము, వాళ్ళకి ఏదైనా వస్తే వీళ్ళ మీద తొయ్యడాలు, ఇలా రకరకాలుగా నానా విధాలుగా హింస పెడతారు. ఒక్కొక్కసారి అసలు అంటే ఎంత బాధ అనిపిస్తుంది అలాగ అతి మంచితనం ఉన్న వాళ్ళకి. ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తున్నారు, అసలు మనల్ని ఎందుకు ఇంత ట్రీట్ చేస్తున్నారు, మన ఏం తప్పు లేకుండా ఎందుకు ఇంత వాడుకుంటున్నారు అని అనుకునే వాళ్ళల్లో మీరు ఉంటే కనుక ఈ అష్టమ శని మీకు బ్లెస్సింగ్స్ కోసమే వచ్చిందండి, నిజంగా బ్లెస్సింగ్స్ కోసం. అసలు మీరు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోక్కర్లా, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తాడు, శనీశ్వరుడే కరెక్ట్ చేస్తాడు అనమాట. ఎవరైతే మీ నెక్కి తైతెక్కలాడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కట్టేసి కూర్చోబెట్టేస్తాడు అవతల. సో ఇదొక మంచి ప్లస్. సో మీకు అష్టమ శని ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక, ఈ కోవకి చెందిన వాళ్ళు మీరైతే కనుక అష్టమ శని మీకు నిజంగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బట్ ఏదైనా అప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది, ఓహో మనం అంత అతి మంచితనం పనికిరాదు, మంచితనం వరకు ఉండాలి, మంచితనం మానవత్వం ఉండాలి. బట్ ఏది మితి మీరు అతి సర్వత్రా వర్జయ్యేత్ అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సో అక్కడ ఏంటంటే లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది మనకి నేర్పుంటారు. జీవితం నేర్పే పాఠాలు అవే. జీవితం నేర్పే పాఠాలు ఎవరి ద్వారా వస్తాయి, గ్రహదేవతల ద్వారానే వస్తాయి. కాకపోతే శనీశ్వరుడు ఇస్తే కాస్త చేదుగా ఉంటుంది, మాత్రం ఎప్పుడైనా చేదుగా ఉంటుంది, కానీ పడితే బాగా పని చేస్తుంది మనకి, మనం తీసుకుంటాం. సో ఇప్పుడు అదే ఆయన శనీశ్వరుడు చేస్తూ ఉన్నాడు. ఇది అయితే ఇప్పుడు మీకు ఉద్యోగస్తులకి కావచ్చు, వ్యాపారస్తులకి కావచ్చు, అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీకు లాభస్థానంలో గురు భగవానుడు మే నుంచి సంచారం చేస్తూ ఉన్నారు. సో లాభస్థానంలో ఆయన సంచారం చేస్తూ ఫైనాన్షియల్గా ఆయన ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తాడంటే సస్యశ్యామలం చేస్తాడు, పచ్చదనం అనమాట, జీవాన్ని నింపుతాడు. ఇప్పుడు ఏ విషయంలో జీవాన్ని నింపుతున్నాడు, మీ సోషల్ సర్కిల్ని బాగా పెంచుతున్నాడు. అందులో అది న్యాచురల్ జోడోయిక్ సైన్లో అది 3rd హౌస్ కూడా అయింది మనకి. కాలపురుషుడు కుండలిలో నుంచి, సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి 3వ స్థానం 3య స్థానం అయింది. సో సోషల్ సర్కిల్ని బాగా పెంచుతున్నాడు ఆయన. మౌత్ పబ్లిసిటీ, అందరూ మంచిగా, అంటే అందరూ గుడ్ బుక్స్లో మీరు ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలను ఆయన
ఇస్తూ ఉన్నాడు. సో మీరు కనుక సోషల్ మీడియాలో ఉంటే మంచి లైమ్ లైట్లోకి ఆయన తీసుకెళ్తున్నాడు. అలాగే జీవాన్ని ఇస్తున్నాడు. ఏ విషయంలో జీవాన్ని ఇస్తున్నాడు? ఫైనాన్షియల్స్ మ్యాటర్, ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పుని తెచ్చి పెట్టబోతూ ఉన్నాడు గురు భగవానుడు. దీనికి శనేశ్వరుడు కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు. సో ఇదేంటంటే డెఫినెట్గా మీ ఇన్కమ్ స్టాండర్డ్స్ మారుతాయి, మీ ఆర్థిక స్థితిగతులు అనేవి మారే తీరుతాయి. మీరు సింహరాశిలో పుట్టిన, సింహ లగ్నాల్లో పుట్టిన ఆల్రెడీ ఆ చేంజెస్ మీరు చూసి ఉండవచ్చు. ఎందుకంటే మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ 6 months బిఫోర్ నుంచే ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. సో మీరు ఈ 6 months బిఫోర్ నుంచే చూసి ఉండవచ్చు. లేదా ఇన్ కేస్ మీ జన్మజాతకం అసలు సహకారంగా లేకపోతే మీరు చూసే ఆస్కారమే ఉండదు, కానీ ఇప్పటి నుంచి చూస్తారు. విశ్వవసు నామ సంవత్సరాలు డెఫినెట్గా చూస్తారు. ఫైనాన్షియల్ మేటర్స్లో, ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుంది సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సపోజ్ మీరు కనుక జాతకం, జన్మజాతకం బాగోకపోతే అప్పుడైనా చూస్తారు, బట్ ఎక్కువ చూడకపోయినా అసలంటూ మార్పు చూస్తారు, మంచి మార్పు చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంది, ఇప్పుడు ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పాలి. చాలా మంచి ప్రోగ్రెషన్ మీరు చూస్తారు, చాలా మంచి ప్రోగ్రెషన్ మీ లైఫ్లో మీరు చూస్తారు. ఈ సంవత్సరంలోనే కేతు భగవానుడు మీ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. రాహు భగవానుడు మీకు 7వ స్థానంలో ఆయన సంచారం సాగిస్తాడు. మే చివరిలో వీళ్ళ సంచారం ప్రారంభమవుతుంది. ఏమవుతుంది? రాహువు, కేతువు దేవుళ్ళు మీ రాశి సమసప్తకాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కేతు భగవానుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక రకంగా ఒక చిన్న కాంట్రడిక్టరీ అనే చెప్పాలి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది, అంటే ఎక్కువ మంది మీ అటెన్షన్ని కోరుకుంటారు, కానీ మీరు ఇవ్వలేరు. మీరెందుకు ఐసోలేట్ అవ్వాలని అనుకుంటారు? అంటే అంతా బాగుంటుంది, అసలు ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్టే ఉంటుంది, అంతా బాగా రిసీవ్ చేసుకుంటారు. బట్ ఏంటో మీకు మాట్లాడాలంటే అబ్బా వీళ్ళతో మాట్లాడాలా, ఇంట్లో కూర్చొని హాయిగా నా పని నేను చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా. ఇలాగ అంటే సోషల్ గ్యాదరింగ్స్లో, మీరు సోషల్ గ్యాదరింగ్స్లో వెళ్తారు అంతా బాగానే ఉంటుంది, కానివ్వండి లోపల ఇక్కడ ఉన్నానేంటి, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అనిపిస్తుంది. ఫంక్షన్స్, ప్రత్యేకించి ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలంటే వీలైనంత వరకు ఫంక్షన్స్ ఎందుకు స్కిప్ అవుదామని చూస్తారు, కానీ అక్కడ మీకు బాగుంటుంది, వెళ్తే అన్ని చోట్ల బాగుంటుంది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ బాగుంటుంది. కానీ ఏంటంటే కేతు భగవానుడు ఏంటంటే నాన్ సోషలైజ్ చేస్తాడు. రాహు భగవానుడు విపరీతంగా సోషలైజ్ చేస్తే కేతు భగవానుడు నాన్ సోషలైజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి సమసప్తకాల్లో సంచారం చేస్తున్నారు. అంటే ఒక చోర్నింగ్ అనమాట, మదనం, క్షీరసాగరం మదనం. ఏ విషయంలో మదనం? మన జీవిత సాగరం మదనం. ఏ విషయంలో మదనం జరుగుతుంది అంటే అందరితో, అంటే మన కాలపురుషుడు కుండలిలో అది 5వ స్థానం కూడా అయింది కదా. సో 5వ స్థానం అవ్వడం వల్ల ఏంటంటే సోషలైజేషన్ వీటిల్లో అంటే మంచి పేరు ప్రఖ్యాతలను ఆయన ఇవ్వాలి ఇప్పుడు కేతు భగవానుడు. సో కానీ ఆయన ఏంటంటే నాన్ సోషలైజ్ చేస్తారు. మరి ఎలా వస్తాయి నాన్ సోషలైజ్ చేస్తుంటే? మనం సోషలైజ్ అయితేనే కదా మనం అసలు అందరితో కలుస్తూ ఉంటే కదా మన గురించి మంచో చెడో ఏదో ఒకటి మాట్లాడుకునేది. అసలు మన గురించి ఏం మాట్లాడుకోవట్లేదంటే అక్కడ ఏమీ ఉండనట్టే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బట్ రాహుదేవుడు సప్తమంలో ఉంటూ గురు భగవానుడు మిథున రాశిలో ఉంటే సోషలైజ్ విపరీతంగా చేస్తున్నారు. సో ఈ 2 points డామినేటింగ్గా ఉంది కాబట్టి మీరు వెళ్తారు, పూర్తిగా నాన్ సోషలైజ్ అవ్వరు, వెళ్తారు. అక్కడంతా బాగానే ఉంటుంది, మీరు ప్రతి చోట వెళ్ళిన చోట మీకు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా మీకు బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మీ మనసులో ఎందుకు మీకు ఆ టైంలో అక్కడ ఉండాలనిపించదు. ప్రతిదానికి రీజన్స్ ఉండవు జీవితంలో, ఒక్కోసారి కొన్ని అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు అదే ఆప్ట్ అంతే. అదే ఇంకొక విషయం ఏంటంటే స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ట్రెమెండరస్ పీరియడ్, అస్సలు ఫ్యాబులస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు స్పిరిచువల్లో ఉన్నారు, అసలు గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. కేతు భగవానుడు మిమ్మల్ని టేకఫ్ చేసేస్తాడు, స్పిరిచువాలిటీలో చాలా బాగా మంచి హైఅప్స్కి తీసుకెళ్తాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు మీరు కనుక బాగా స్పిరిచువల్ అంటే జస్ట్ ఇలా దేవుని చూస్తే దండం పెట్టి జస్ట్ ఏదో కొంచెం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానండి, బట్ బాగా స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి అసలు ఈ నాన్ సోషల్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవి మీకు అసలు అప్లికేబిలిటీయే కాదు. ఎందుకంటే మీరు వీటన్నిటిని దాటుకొని అబోవ్ లెవెల్లో ఉన్నారు. ఈ అబోవ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని అబోవ్ లెవెల్లోకి తీసుకెళ్తారు. అప్పుడు మీకు సోషల్ గ్యాదరింగ్స్ అనేది అంటే మిమ్మల్ని ఒక మంచి దీంట్లోకి తీసుకెళ్తారంటే ఒక మంచి పల్లకిలో ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. బట్ అవసరమైతేనే మిమ్మల్ని పిలుస్తారు, అనవసరంగా మీ టైంని డిస్టర్బ్ చేయరు. వాళ్ళు చెప్తారు మేము
అంటే మేము అంత స్పిరిచువల్ కాకపోయినా ఉన్న వాళ్ళని ఎందుకు చెడగొట్టడం, మీ టైం చాలా వాల్యుబుల్ అని డెఫినెట్గా మీ సర్కిల్లో అదొకటి గుర్తిస్తారనమాట. ఇది ఇలాగా మనకి ఇలాగా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కేతు భగవానుడు స్పిరిచువల్గా అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్పిరిచువాలిటీలోకి వద్దామని అనుకుంటుంటే, అంటే ఏదో ఒకటి మంత్రం చదువుకుందామను, లేదా ఏదైనా ఒక భగవంతుని పట్టుకోవాలను. సో ఇవన్నీ అంటే లౌకికంగా మన పనులు మనం నెరవేరుస్తూ, మన కర్తవ్యాలు మనం నెరవేరుస్తూ, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన సాంసారిక బాధ్యతల్ని నెరవేర్చాలి, తప్పదు. అది చేస్తూనే భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. అందుకే మనకి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉంటుంది. వీళ్ళందరూ సన్యాసులు కూడా వచ్చి ఎవరి చేతిలో ఆహారం తీసుకుంటారో, ఎవరి చేతిలో భిక్ష తీసుకుంటారో ఒక గృహస్థు దగ్గర నుంచే. ఎందుకంటే అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయడం చాలా కష్టం, అది నేను కాదని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఏముండవు, లగ్జరీస్ కంఫర్ట్స్ ఏముండవు, చాలా కష్టం, చాలా నియమాలు ఉంటాయి, అవన్నీ కష్టం. బట్ మనం కూడా ఒక జంగిల్లోనే ఉన్నాం, మనం కూడా ఒక అరణ్యంలోనే ఉన్నాం, మనుషులు అనే అరణ్యంలో ఉన్నాం. రకరకాలుగా హర్టింగ్స్ ఉంటాయి, అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇవి హ్యాండిల్ చేస్తూ, ఇవి బ్యాలెన్స్ చేస్తూ భగవంతుడిని పట్టుకున్నవాడు ఉన్నారు చూసారా, అది అతను కావచ్చు, ఆమె కావచ్చు, వాళ్ళు స్థితప్రజ్ఞులు అనమాట. వాళ్ళు ఏం పని చేసినా సరే భగవంతుడు హర్షించే విధంగానే ఉంటుంది. సో అలా అంటే ఇది నేనేం చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే సాంసారికంగా మన పనులు మనం చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా పురోభివృద్ధికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించాలి. భగవంతుడు మనకి జన్మనిచ్చిందే, అందుకనే జన్మనిచ్చాడు. సో అలా ప్రయత్నించే వాళ్ళకి ఈ ట్రాన్సిట్ సూపర్ ఉంటుంది. అలా ఇప్పుడు ఎవరైనా రావాలని అనుకుంటే కనుక స్పిరిచువాలిటీలోకి రెడ్ కార్పెట్ వేసి కేతు భగవానుడు వెల్కమ్ చెప్తున్నాడు. సో మీరు అస్సలు అంటే మీ స్పిరిచువల్ జర్నీ ఇక్కడి నుంచి ఈ పరంపర ఇలా కొనసాగుతుంది, హ్యాపీగా కొనసాగుతుంది. మంచి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. మెడిటేషన్ చేస్తున్నా, మంత్రజపం చేస్తున్నా, భగవంతుడి పాదాలను ధ్యానించాలన్న అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ వస్తుంది, చాలా బాగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, చాలా ఫుల్ డెడికేటెడ్గా. అంటే ఒక ఋషి లేదా ఒక సాధువు తపస్సు చేస్తే ఎంత డీప్గా ఇన్క్లైన్ అయిపోతారో అంత డీప్గా ఇన్క్లైన్ అయ్యే శుభ సమయం సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. మిత్రులారా, ఈ విషయం మటుకు మీరు చాలా బాగా రిజిస్టర్ చేసుకోండి. మనం జన్మ తీసుకున్నదే లౌకికాంశాలకి కాదు, కానీ జీవించడానికి మనం ఏం చేయాలో అవి చేయాలి. కానీ పారమార్థికంగానే మన దృష్టి ఎప్పుడు ఇలా అప్వర్డ్సే ఉండాలి, డౌన్వర్డ్స్ కాదు, అంటే ఈ మెటీరియల్ కాదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది అదే. అట్లనే కర్మలు చేయటం మానరాదు అని ఆయన చెప్తాడు. మన కర్మల్ని మనం చేస్తూ ఉండదు. ఏదైనా ఎవరింట్లో ఉన్న ఫంక్షన్ అయితే వెళ్ళాలి, మన పిల్లలు ఒక సినిమాకి అడిగితే వెళ్ళాలి, ఏదైనా ఒక గ్యాదరింగ్స్కి వెళ్ళాలి. మన ఇంట్లో కర్తవ్యాన్ని మనకి సంపాదించి మనం అన్నీ చేయాలి. బట్ ఇదేది నాది కాదు, నా అహంకర్త హరిహికర్త, చేసేదంతా నేను కాదు, భగవంతుడే చేయిస్తున్నాడు, కృష్ణ పరమాత్ముడే చేయిస్తున్నాడు, శ్రీమన్నారాయణుడే చేయిస్తున్నాడు, లేదా అమ్మవారు చేయిస్తున్నాడు, లేదా పరమశివుడు చేయిస్తున్నాడు. ఇదొక మంత్రాన్ని మనం వల్ల వేస్తూ ఉండాలి. లేదా ఇంకోటి, ఇదంతా మనది కాదు, అంతే, అన్నీ చేసుకోవాలి. మనదయ్యేదేంటి? పారమార్థికమే మనదవుతుంది. ఎప్పటికైనా పారమార్థికమే మనదవుతుంది. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత కాలమే ఈ దేహం మనది. ఈ ఒక్కసారి ఎవరికైనా సరే శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అంటే కనుక ఇంకా ఆ శరీరం వాళ్ళది కాదు. కానీ ఆత్మకి కర్మలు ఉంటాయి. మనం చేసే ఆధ్యాత్మికంగా మనం చేసే కృషి, సాధన, ఇదంతా కూడా మనకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్. దేనికి బ్యాంక్ బ్యాలెన్స్? మన ఆత్మకి బ్యాంక్ బ్యాలెన్స్. మనం బ్యాంక్ బ్యాలెన్స్ అని చేస్తూ ఉంటాం కదా, సేవింగ్స్ అనేది పెట్టుకుంటాం కదా, ఫిజికల్గా పెట్టుకుంటున్నాం, శారీరకంగా మన కంఫర్ట్స్ కోసం మనం. బట్ మన సోల్ గురించి మనం ఆలోచించాలి కదా. ఇలాంటి ఆలోచనలు రేకెత్తించే ట్రాన్సిట్టే కేతు భగవానుడు మన రాశిలోకి, సింహరాశి, సింహ లగ్నంలోకి, మన లగ్నంలోకి వచ్చి చేసే ట్రాన్సిట్. సో ఇది మీరు బాగా స్పిరిచువాలిటీలోకి కూడా, లౌకికంగా మన కర్తవ్యాలు మనం నిర్వహిస్తూ స్పిరిచువాలిటీలోకి ప్రోగ్రెషన్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఆసమ్మ పోసమ్మ కబుర్లతో కడుపులు నిండదు, మన సోల్ పాడైపోతుంది, ఉపయోగమే ఉండదు, వ్యర్థం. లౌకిక ప్రసంగాలన్నీ వ్యర్థమైన ప్రసంగాలు, పారమార్థికమైన ప్రసంగాలన్నీ విలువైన ప్రసంగాలు, మనకి బంగారు బాట వేసే ప్రసంగాలు. ఈ విషయాన్ని మనం చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసుకోవాలి మన మైండ్లో. ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే టైం వచ్చింది. ఇది కేతు భగవానుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నది. ఎందుకు నేను ఇంత స్పిరిచువాలిటీ గురించి నొక్కి వక్కానించి చెప్తున్నానంటే,
ఆయన ఇప్పుడు ఒక చోర్నింగ్ అని చెప్పాను కదా, మదనం అనమాట. ఆయనేమో ఇటు లాక్కొచ్చి రావాలని చూస్తాడు, కేతు భగవానేమో లౌకికంగా అని చూస్తాడు. ఇలా కాకుండా మనం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది లేదా ఏ వేద సారం తీసుకున్నా ఇదే కదా. సో దాన్ని కనుక మనం పట్టుకుంటే కనుక అసలు మనకి చాలా బాగా ఉంటుంది. లేదంటే ఇగోండి చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ అనేది ఉంటుంది. లౌకికంగానే పూర్తిగా లౌకికంగానే మనం అంటే పూర్తి స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఉంటుంది. సో మన ఆధ్యాత్మికంగా లౌకికంగా మన పనులు మనం చేస్తే ఆధ్యాత్మికంగా మనం పెట్టుకుంటే ఇదొక బంగారు సమయం, సువర్ణ సమయం అని చెప్పచ్చు. ఇవి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి విశ్వవసు నామ సంవత్సరం ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు ఏం పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం. నేను చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా రావాలనుకున్న వాళ్ళకి మీకు ఏ దేవీ దేవతలు ఇష్టమైతే ఆ దేవీ దేవతల్ని ధ్యానించండి, వాళ్ళ పాదాలని ధ్యానించండి. అది ఎవరైనా పర్వాలేదు. సో బాగా ధ్యానించండి. అసలు మన శ్వాసే మన దైవం. శ్వాస మన లోపలికి వెళ్తుందంటే మనలోకి శివుడు వెళ్తున్నట్టు, మనలో జీవం ఉన్నట్టు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నేను చెప్పే మాటలు వింటున్నారన్నా, మనం ఏదైనా పనులు చేస్తున్నామన్నా మన లోపల భగవత్ శక్తి ఉంది కాబట్టి, చిచ్చక్తి మన లోపల ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాము. ఇవి వన్స్ కట్ అయిందంటే భగవంతుడు కట్ అయిపోయినట్టే. సో మనలో మనమందరం కూడా జీవాత్మలం, మనమందరం పరమాత్ముడి స్వరూపాలం కాబట్టి మీరు ఏ దైవాన్నైనా ధ్యానించవచ్చు. ఇదొక ఏ దైవాన్నైనా బట్ బాగా ధ్యానించండి. మీ పనులు మీరు చేసుకుంటే భగవంతుడి మీద దృష్టి పెట్టండి. చాలా మంచి ఫలితాలని ఖచ్చితంగా చూసే తీరుతాం. ఇలాగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలని తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.